వీరంతా రైతులు 60 ఏళ్లుగా భూములను సాగు చేసుకుంటున్నారు. వ్యవసాయానికి ఇచ్చే ప్రభుత్వ పథకాలు కూడా తీసుకుంటున్నారు. సడన్ గా అటవీ అధికారులు వారిని అడ్డుకుంటున్నారు. ఈ భూములపై మీకు హక్కు లేదు, మళ్ళొక్కసారి ఇక్కడికి వస్తే కేసులు పెట్టి జైల్లో పడేస్తామని బెదిరిస్తున్నారు. ఇది మంచిర్యాల జిల్లాలో రైతుల దీనగాథ. ఇది మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం ఆస్నాద గ్రామం. ఈ ఊర్లోని రైతులు గత 60 సంవత్సరాల నుంచి సర్వే నెంబర్ 582, 730, 732లోని సుమారు 500 ఎకరాల భూమి సేద్యం చేసుకుంటున్నారు. సుమారు 150 కుటుంబాలకు ఈ భూమి వ్యవసాయమే జీవనాధారం. ప్రభుత్వం నుంచి వచ్చే రైతు బంధు, రుణమాఫీ, రైతు బీమా వంటివి పథకాలు తీసుకుంటున్నారు. గత 10 ఏళ్లుగా సంతోషంగా ఉన్న రైతులకు ఇప్పుడు రేవంత్ సర్కార్లో తీరని కష్టాలు వచ్చిపడ్డాయి. 2 లక్షల రుణమాఫీ, రైతు భరోసా వస్తదని రైతులు భావిస్తే అసలు మీరు రైతులే కాదు, ఆ భూములు మీవి కావు, కాలు పెడితే కేసులు పెడతామంటూ బెదిరింపులు మొదలయ్యాయి. అటవీ శాఖ అధికారుల తీరుతో చెన్నూరు మండలం ఆస్నాద్ గ్రామ రైతులు ఇబ్బందులు పడుతున్నారు. సర్వే నెంబర్ 582, 730, 732లోని సుమారు 500 ఎకరాల భూమి అటవీ పరిధిలోకి వస్తుందని అధికారులు ప్రకటించారు. సదరు భూమిలో వ్యవసాయం చేయకూడదని రైతులకు హెచ్చరికలు జారీ చేశారు. రైతులకు భూమిపై హక్కు లేదని, ఈ సీజన్లో విత్తనాలు పెట్టొద్దని FDO హుకుం జారీ చేశారు. ఒకవేళ రైతులు భూమి దగ్గరికి వస్తే కేసులు పెడతానని వార్నింగ్ ఇచ్చారు. దీంతో భయభ్రాంతులకు గురైన రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇక్కడ 1972 నుంచి పట్టాలు ఇచ్చిండ్రు. అప్పటి నుండి మేము చెరువు పోసిండ్రు, పట్టాలు ఇచ్చిండ్రు. అప్పటి నుంచి మేము చేతులతో గట్టాలు పెట్టుకొని పొలాలు చేసుకుంటా మా జీవనం గడుపుతాం. గవర్నమెంట్ ఇచ్చిన పట్టా భూములు, ఈ వేరే భూములు కాదు. మేము అంటకు కొట్టుకోలేదు, చేయలేదు. మేము అప్పటి నుంచి పంటలు పండించుకుంటా బతుకుతాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ లాంటి లేదు. ఫారెస్ట్ వాళ్ళు ఇవాళ ఏం చేస్తున్నారు, ఇక్కడికి పశువులను రాణిస్తలేరు, తుమ్మలు చదువుతానంటారు. అన్ని రకాల ఫారెస్ట్ వాళ్ళు ఇబ్బంది పెడతారు. దయచేసి మేము అందరికి చెప్తాం, ఫారెస్ట్ వాళ్ళకి కానీ ఎవరికి కానీ అందరికి మేము దయచేసి చెప్తాం, మా భూములకు రావద్దు, మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు. వెనకటి నుంచి చేసుకుంటాం. చిన్న చిన్న రైతులు, చిన్న చిన్న కుటుంబాలు జీవనం గడుపుతాం. మేము ఇక్కడ మేము దీని మీద ఆధారపడుతున్నాం. మాకు వేరే ఆధారం లేవు, వేరే ఏం లేదు. మేము ఇప్పుడే పంటలు పండించుకొని బతుకుతాం. దయచేసి ప్రభుత్వాలు కానీ గవర్నమెంట్ కానీ ఎవరు కానీ ఈ ఆస్నాద గ్రామంలో ఈ భూములకు దగ్గరకు వచ్చి మమ్మల్ని ఏం చేయొద్దు. మేము ఎవరిని ఇదే భూమిని మేము వదిలిపెట్టాం. ఇదే భూమి ఆధారం ఉన్నది, ఇదే భూమి మీద బతుకుతాం. మాకు మా భూములకు ఎవరు రానుకుంటా ఎవరు చేయకుండా మాకు సహకరించి మమ్మల్ని ఈ బాధల నుండి గట్టెక్కియగలని మేము కోరుకుంటూ తమకు అండగా ఉంటామని ఎన్నికలప్పుడు హామీ ఇచ్చిన ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామిని రైతులు ఆశ్రయించారు. మిమ్మల్ని గెలిపిస్తేనే మీ ప్రభుత్వంలో ఏలుబడిలో అటవీ అధికారులు మా భూములను గుంజుకుంటున్నారు అని మండిపడ్డారు. 60 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూములపై ఇప్పుడు అటవీ అధికారుల పెత్తనమేంటని నిలదీశారు. దీంతో స్థానిక ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి రైతుల సమస్య పరిష్కారానికి కృషి చేయాలని కోరుతూ చెన్నూరు FDOకు ఓ పత్రాన్ని రాసి పంపారు. సరే, తమ సమస్య తీరుతుంది కదా అని ఆ పత్రాన్ని తీసుకెళ్లిన రైతులకు అసలు విషయం అర్థమైంది. ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పత్రాన్ని పక్కన పడేసిన అటవీ అధికారులు రైతులకు మరోసారి హెచ్చరికలు జారీ చేశారు. అటవీ భూముల్లోకి వస్తే ఊరుకునేది లేదని హుకుం జారీ చేశారు. రివాన్ డిపార్ట్మెంటు భూమి 582లో ఒక 120 కుటుంబాలకు లాభాన్ పట్టాలు ఇచ్చిండ్రు. ఆ పట్ట పాస్బుక్ల మీద లోన్లు తెచ్చుకుంటాను. ఏ ఎక్తికి చూసినా 2 ఎకరాలు 3 ఎకరాలకు ఎక్కువ లేవు. వాళ్ళు పట్టదారులు గారు, అంతా నిరుపేద కుటుంబానికి చెందినోళ్ళు. ప్రతి కుటుంబానికి బోరు బావు వేసుకున్నారు. దానికి లోను, మోటార్కి లోను, క్రాప్ లోన్లు, మోడీ పైసలు అన్నీ రిద్ది పొందుతాను. ఆ భూముల మీద 2-3 ఎకరాలు ఉన్న నిరుపేద రైతులకు, ఆడబిడ్డలకు పెళ్లి చేస్తే కట్నాల కింద కూడా ఆ భూములు ఇచ్చడం జరిగింది. ఈసారి గవర్నమెంట్ వచ్చినాక ఫారెస్ట్ వాళ్ళు ఈ భూములు మాయి అది మా మైసూరు భూములని వస్తుంది, కానీ అవి కావు, అసలుకే కావు. ఈ రివాన్ డిపార్ట్మెంట్కు చెందిన భూములు 1970 నుంచి పట్టాలు ఇచ్చిండ్రు. అందులో
తండ్రులు 1000 ఏళ్ళు, కొడుకులు కూడా 60 ఏళ్ళకి వచ్చినాం మేము. మా భూములు మేమే సాగుబడి చేసుకుంటున్నాం. ఇక్కడ మొత్తం నిరుపేద కుటుంబాలకు, అధికారులకు, కలెక్టర్లకు, ఎంఆర్లకు అందరికీ దయచేసి చెప్తున్నాం, గరీబీ కుటుంబాల మీద ఫారెస్ట్ వాళ్ళు దాడి చేసుడు మంచిది కాదు. భూములలో అడ్లు అలకనిస్తలేరు, పత్తులు పెట్టనిస్తలేరు. కావున దయచేసి మా భూములకు అడ్డు రావద్దు. ఇప్పటి కావు, వెనకడి భూములు, 3 తరాల భూములు. ఈ రెవెన్యూ ల్యాండ్ 582 అనేది రెవెన్యూ ల్యాండ్. దానిలో 400 ఎకరాలు ఫారెస్ట్ వాళ్ళకి ఇచ్చిండ్రు, 380 ఎకరాలు మాకు పట్టాలు ఇచ్చిండ్రు. ఈ పట్టాలు ఇచ్చిన భూమిని ఫారెస్ట్ వాళ్ళు మాది అని వాళ్ళు ఎప్పుడు గజిట్ వచ్చింది, ఏమొచ్చింది అని తెలియదు. ఇంతకుముందు ప్రభుత్వం, టీడీపీ ప్రభుత్వం 20 సంవత్సరాలు పరిపాలించింది, టీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు పరిపాలించింది. ఈ రోజు వరకు ఏ ప్రభుత్వం కూడా ఆబ్జెక్షన్ చేయలేదు. రైతులు దున్నుకుంటూ పోయినరు, పంటలు పండించుకుంటూ పోయినరు. ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫారెస్ట్ వాళ్ళు మాకు గజిట్ వచ్చిందని చెప్పి ఇక్కడి ప్రజలను ఇబ్బంది పెట్టుకుంటూ దాదాపు ఒక వారం 15 రోజుల నుంచి విత్తనాలు అలకనిస్తలేరు, పబ్లిక్ దగ్గర రానిస్తలేరు, మీరు రావద్దు అంటున్నారు, మా భూములు అంటున్నారు. మరి రెవెన్యూ వాళ్ళు 120 మందికి పట్టాలు ఎందుకు ఇచ్చిండ్రు? రెవెన్యూ వాళ్ళు పట్టాలు ఇచ్చినప్పుడు ఫారెస్ట్ వాళ్ళు ఆబ్జెక్షన్ చేయొద్దు కదా. ఇక్కడ ఉన్న పేద రైతులందరూ, ఇక్కడ పట్టదారులు పెద్దవాళ్ళు ఎవరు లేరు. అందరూ 2 ఎకరాలు, 3 ఎకరాలు, ఎకరం, 6 ఎకరం వాళ్ళే ఉన్నారు. ఇటువంటి రైతులను 200 మంది రైతులు, దాదాపు 120 పట్టదారులు వాళ్ళందరినీ ఇబ్బంది పెడుతున్నారు. ఈ సమస్య ప్రభుత్వం కానివ్వండి, అధికారులు కానివ్వండి, ఇక్కడి గ్రామ ప్రజలకు న్యాయం చేయాలని మా ఉద్దేశం. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి సైతం తమను దగా చేశారని తెలుసుకున్న రైతులు అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. మాకు ఆ భూములే బతుకు తెరువు, మా నోటికాడి బువ్వను ఎత్తగొట్టాలని చూస్తే ఊరుకునేది లేదని తేల్చి చెప్తున్నారు. మార్పు మంచిదని కాంగ్రెస్ కు ఓటేస్తే నిండా ముంచారని మండిపడుతున్నారు. తమ భూముల కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధమని తేల్చి చెప్తున్నారు ఆస్నాద్ గ్రామ రైతులు. గత 45 సంవత్సరాలుగా ఇక్కడ మేము సాగు చేసుకుంటున్న భూములు ఇవి పట్టా భూములు. చాలా ముందున్న ప్రభుత్వాలు పట్టాలు ఇచ్చినాయి. కేసీఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ధరణి ద్వారా మాకు ఇటువంటి పచ్చబుక్కుల ద్వారా కూడా మాకు ఇచ్చిర్రు. ఇవన్నీ పట్టా భూములు. ఈ పట్టా భూములను ఫారెస్ట్ అధికారులు ఈరోజు వచ్చి దౌర్జన్యం చేస్తూ ఈ పట్టా భూములు మీ కాదు మావి అని చెప్పి దౌర్జన్యం చేస్తూ మా మీద అక్రమ కేసులు పెట్టి ఈ పొలాలకు కానీ పోనీయకుండా, చేనులకు పోనీయకుండా, పత్తి విత్తనాలు కానీ, వరి నార్లు కానీ పోయకుండా ఇప్పుడు దౌర్జన్యం చేస్తూ ఇందులో తుమ్మ చెట్లకు సంబంధించిన సీడ్ను చల్లే ప్రయత్నాలు చేస్తున్నారు మా మీద. ఇప్పుడు ఇక్కడ ఈ కంపార్ట్మెంట్లో మాకు ఈ ఆస్నాద శివారులోనే దీనిలో ఒత్తుకులపల్లి, ఆస్నాద 2 కంపార్ట్మెంట్లో కలిపి 432 ఎకరాల భూమి ఇది రెవెన్యూది. ఈ భూమిలో మాకు గతంలోనే 1954 నుంచి 1954, 64, 71, 1992, 2004 గవర్నమెంట్ కూడా మాకు ఇదే భూమిలో మాకు ఇదే సర్వే నెంబర్లలో కూడా మాకు పట్టాలు ఇచ్చింది. ఇది రెవెన్యూ భూమి. ఈ రెవెన్యూ భూమిని వాళ్ళు ఎవరు ఇచ్చారు? వాళ్ళకు ఫారెస్ట్ వాళ్ళకు ఈ అధికారం. మాకు తెలియకుండా మా భూమి ఫారెస్ట్కి ఎట్లా పోయింది? వాళ్ళు మాత్రం మా మీద దౌర్జన్యం చేస్తూ అక్రమ కేసులు చేస్తూ మేము ఇలా 2 లైన్లు ఉన్నాయి. ఈ మా గ్రామ శివారుకు అటవీ దగ్గరగా ఉంటుంది కాబట్టి దీనిలో 2 లైన్లుగా పరిగణించారు. ఫస్ట్ లైన్, సెకండ్ లైన్ అంటారు. ఆ సెకండ్ లైన్ దాటిందంతా మాదే భూమి. దీన్ని ఇయ్యాల ఆస్నాద్ భూమికి ఎక్స్టెండ్ లైన్ అని పెట్టి ఒకటి గెజిట్ తెచ్చి ఆ గెజిట్ మాకు తెలియకుండానే, మా గ్రామానికి ప్రజలకు తెలియకుండా, మా పట్టదారులకు తెలియకుండానే ఇవాళ 432 ఎకరాల భూమిని మాది అని మా పైన ఫారెస్ట్ అధికారులు దౌర్జన్యం చేస్తూ మా మీద సెక్షన్ ఆఫీసర్ కానీ, ఎఫ్ఆర్ఓ కానీ, డిఎఫ్ఓ కానీ వీళ్ళందరూ మా మీద దాడులకు దిగుతూ ఉన్నారు. ఏమైనా అంటే పోలీస్ ఫోర్స్తో దిగి ఇక్కడ ఈ భూమి మాది అని స్టెంచ్ కొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో మాకు ఇప్పుడు గత ప్రభుత్వాలు మాకు సర్వ హక్కులు కల్పించింది. ప్రభుత్వం స్పందించాలి. ఎమ్మెల్యే గారి చొరవ తీసుకొని మమ్ముల ఈ ప్రభుత్వంతో మాట్లాడించి తప్పనిసరి మేము ఎంతటికైనా మేము ముందుకు సాగుతాం. ఈ భూమి మాది. ఆస్నాద గ్రామం మాది. మేమంతా పేద ప్రజలము కాబట్టి మాకు లావణ్య పట్టాలు ఇచ్చిర్రు. మాకు లవన్ పట్టాలు ఇచ్చినాక మేము కరెంటు తెచ్చుకున్నాం, కరెంటు లైన్ గుంజుకున్నాం, బోరు బావులు వేసుకున్నాం. మాకు రుణమాఫీలు పడతానాయి, రైతు బంధు ఇస్తాంది, మాకు మోడీ పైసలు పడతానాయి, ఈ పానీలు వెళ్తానాయి, మాకు అన్ని తీర్లు వస్తానాయి. కాబట్టి ఈ ఫారెస్ట్ వాళ్ళు వచ్చి మమ్మల్ని మీ భూములలో పోవద్దు, మీ కాదు భూములు మాయి, మా భూములలో మీరు అడుగు పెట్టద్దు, ట్రాక్టర్లు దున్నద్దు, మా భూములు అని మమ్మల్ని బెదిరిస్తారు. చేయనిత్తలేరు, వరి పంటలు వేయనిత్తలేరు. మేము పిల్లల గల్లోళ్ళం, అందరం పేద రైతులం మేము. మరి మేము ఏడ పోవాలి, ఎక్కడ పోవాలి? పల్లెంలో అన్నం పెట్టి అన్నానికి బదులు మరి మట్టి పోతారా? మేము అందరం పేద రైతులం రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చింది. మాకు న్యాయం కావాలి, మా భూములు మాకు కావాలి. ప్రస్తుతం ఆస్నాద్ గ్రామంలో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది.
తమ భూముల కోసం రైతులు ప్రాణాలు పణంగా పెట్టైనా పోరాడతామంటున్నారు. మరోవైపు అటవీ శాఖ కూడా మా రూల్స్ మాకు ముఖ్యమంటుంది. దీంతో తమకు న్యాయం జరిగేలా చూడాలని ప్రజాప్రతినిధులను కోరుతున్నారు రైతులు.